నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ నియోజకవర్గాల విభజనను ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలను పొలిటికల్ క్యాపిటల్ గా మార్చి కేవలం పన్నులు కట్టడానికే దక్షిణాది రాష్ట్రాలు అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జనాభాకు బదులుగా జీఎస్డీపీ ఆధారంగా సీట్ల కేటాయింపు జరగాలని, దీనిపై ఒక హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదిస్తున్నట్టుగా చెప్పారు. వివక్ష పెరిగితే గతంలో తెలంగాణ ఉద్యమం, నక్సలిజం ఎలా వచ్చాయో గుర్తుంచుకోవాలని, మోడీ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది. దీన్ని ఏ మాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈరోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము అంటే 272 సీట్లు మేము పెంచుతాం, 50% నెంబర్. ఈ 272 సీట్లు ఎట్లా పెంచుతామంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాంట్లో 50% పెంచుతామని. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 10 పెరిగితే 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 40 సీట్లు పెరిగితే 120 అవుతాయి. ఇందులో ఉన్న పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే, నేను ఒక్కొక్క రాష్ట్రానికి దక్షిణాదిన ఉత్తరాదిన పోల్చి చెప్తున్నాను, అది ప్రతి రాష్ట్రానికి దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకు అప్లై అవుతాయి. ఈరోజు 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కు అంతరం 60 సీట్లు. ఈరోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుద్ది. ఇప్పుడు 30కి 120కి అంతరం 90 సీట్లు. అంటే ఈరోజు కేరళకు ఉత్తరప్రదేశ్కు ఉన్న గ్యాప్ 60 సీట్ల బదులు 90 సీట్ల అవుతుంది. ఇప్పుడు దూరం ఉంది, అప్పుడు అగాధం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవీ ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అత్యంత బలహీనంగా ఉన్నాం, ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా, అసలు రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేటివి అక్కడనే అయిపోతాయి. చిన్న రాష్ట్రాలతోని, నేను చెప్పేది ఉత్తర దక్షిణమే కాదు, చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య. ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా రాజకీయంగా మనుగడనే కోల్పోతాయి. దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని పిలువు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటుండు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, ఉన్న సీట్లు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? జనాభా ప్రాతిపదికన మీదనే కదా ఏర్పడ్డది. ఉత్తరప్రదేశ్కి 80 ఎందుకు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఎందుకు వచ్చినాయి? ఆ రోజు ఉత్తరప్రదేశ్లో జనాభాను లెక్క తీసుకున్నప్పుడు అక్కడ 80 వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభాను తీసుకుంటే ఇక్కడ 42 వచ్చినాయి. ఏ జనాభా ప్రాతిపదిక మీద అయితే 543కు మనం చేరినామో దాని మీద సరాసరి బ్లాంకెట్గా 50% అని చెప్పేసి కలిపేస్తున్నాం. ఏ జనాభా నియంత్రణ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నావు, మూల సూత్రమైన జనాభా ప్రాతిపదికన ఏర్పడిన విధానాన్ని ప్రోరేట ప్రకారం 50% పెంచేస్తానేనని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోజు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం పెంచుతుంది. ఇది దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు, ఇది దేశ ప్రజలకు సంబంధించిన విషయము. వివక్ష అనేది ఎక్కడికి దారితీస్తుందో మనం అందరం చూసినాము.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నక్సలైట్ల ఉద్యమము, సమాజంలో వచ్చిన మార్పులన్నీ కూడా వివక్ష ఎక్కడికి దారితీస్తుందో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఈ వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటూ మేము ఏమీ చేయడం లేదు, ఇది ఒక అద్భుతమైన బిల్లు, ఈ అద్భుతమైన బిల్లుకు మీరు అనుకూలంగా లేరు, మీరు మహిళా వ్యతిరేకుల అని మహిళల ముసుగులో ఆనాడు యుద్ధం చేసినప్పుడు కూడా సికండిని అడ్డం పెట్టుకొని చేసిరు. మేము ఆర్థికంగా జిఎస్డిపి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మేము. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. ఈరోజు దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి విపరీతమైన అంతరం ఏర్పడుతుంది. దాంతో మేము రాజకీయంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ తెలుసు. కాబట్టి కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్లో మొట్టమొదటి అఖిలపక్షాన్ని, ఆల్ రాజకీయ పార్టీలను, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను, సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. భవిష్యత్తులో సీట్లు పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ మొత్తం పూర్తిగా దాన్ని ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. వివిధ శాసనసభలలో అభిప్రాయం తీసుకోండి. శాసనసభల తర్వాత లోక్సభలో, రాజ్యసభలో చర్చించండి. ఆ తర్వాత గైడ్ లైన్స్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ చేసినాకనే మీరు నియోజకవర్గాల పునర్విభజన కానీ, నియోజకవర్గాల పెంపు కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఈ లోపల మీరు ఆల్రెడీ జనగణన కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2027 మార్చి 31 లోపల జనగణన పూర్తి చేయండి. ఈ లోపల అందరి అభిప్రాయాలు తీసుకోండి. వివిధ రాష్ట్రాల శాసనసభ అభిప్రాయాలు, యూనియన్ టెరిటరీల అభిప్రాయాలు, లోక్సభ అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని 2027 బడ్జెట్ సమావేశాలలో జనాభా లెక్కలతో పాటు ఈ అభిప్రాయాలను కూడా క్రోడీకరించి చర్చ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అక్కడ ఫైనల్ చేసి అక్కడి నుంచి 1 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయొచ్చు. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని, లేకపోతే ఒక గ్యాప్ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా. Definitely I will communicate to Tamil Nadu, Kerala and Karnataka, Andhra Pradesh, Pondicherry and smaller states like Delhi, like Punjab,
definitely I will write a letter to all these chief ministers or important political parties. Why? Because this is the time to take a firm decision and we have to express our firm opinion on these issues. This is the biggest thing in the country. రోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చే తరానికి వస్తుందేమో మాకేముందిలే అని. ఇది అమలు కాగానే వీళ్ళు అవసరమే లేదు. ప్రభుత్వ ఏర్పాటులో తెలంగాణ పాత్రనే ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పాత్ర లేనప్పుడు వీళ్ళకేమిస్తారు? బంట్రోతు ఉద్యోగం కూడా ఇయ్యరు. ఫస్ట్ అది అర్థం చేసుకోమని వాళ్ళని ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోమని. సమస్యను అర్థం చేసుకున్నాక ఎవరి మీద ఆరోపణలు చేయాలా, ఎవరిని నిలదీయాలనేది మళ్ళీ చర్చ చేద్దాం. అంతే తప్ప మోడీ గారు చెప్పిండ్రు కాబట్టి మేము గుడ్డ దిశలో పడ్డట్టు మేము పోతామని అంటే అది మొత్తం ప్రజలకే నష్టం జరుగుద్ది. నీది మోడీది కుటుంబ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, మీరు సీట్లు పెంచి అధికార దాహానికి మహిళల్ని అడ్డం పెట్టుకోకండి. మహిళా బిల్లుకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. మహిళా బిల్లు తక్షణమే అమలు జరగాలి. ఉన్న ప్రాతిపదికన 543 లోక్సభ స్థానాలలో 33% 181 సీట్లు మహిళలకు ఇచ్చేసేయండి తక్షణమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో మహిళలకు 40 అసెంబ్లీ సీట్లను తక్షణమే మీరు మహిళా రిజర్వేషన్లు చేయండి. ఉన్న అసెంబ్లీలు ఉన్న లోక్సభ స్థానాలకు 1/3 ప్రకారం మహిళా రిజర్వేషన్లు చేయండి. అన్అపోజ్డ్గా మేము మద్దతు పలుకుతాం.